నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. స్మగ్లర్ల చేతిలో అటవీ శాఖాధికారులందరూ ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది తీవ్రమైన దెబ్బలు తిన్నారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరు అరణ్య భవన్ లో అటవీ అమరవీరుల సంస్మరణ సభ ఆదివారం జరిగింది. ఈ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విధుల్లో ప్రాణాలు అర్పించిన అధికారులు, సిబ్బందికి పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. అమరవీరుల కుటుంబ సభ్యుల్ని పేరు పేరున పవన్ కళ్యాణ్ పలకరించారు. స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 23 మంది ఫారెస్ట్ అధికారుల కుటుంబ సభ్యులకి సాయం అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అడవుల్ని సంరక్షించడంలో ఐఎఫ్ఎస్ అధికారుల పాత్ర కీలకమని కొనియాడారు. వీరప్పన్ వంటి వారితో పోరాటం చేసిన ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారని గుర్తు చేశారు. వన్య సంపద, వన్య ప్రాణుల్ని కాపాడారని ప్రశంసించారు. ఈ స్మగ్లింగ్ ని పూర్తిగా నిరోధించేలా తన వంతుగా కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్ర అటవీ శాఖ తరపున ఆయా కుటుంబ సభ్యులకి అండగా ఉంటాం. వారి త్యాగాలను స్మరిస్తూ కొంతమంది ఫారెస్ట్ అధికారులు విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్తు తరాలకి ఒక ధైర్యం కలిగించేలా సంస్మరణ దినోత్సవం చేయాలని అన్నారు. అటవీ సంరక్షణ అనేది అందరి కర్తవ్యమని చెప్పారు. అటవీ సంరక్షణ కోసం నేటి తరం, భవిష్యత్తు తరాలు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. అటవీ శాఖలో ఎలాంటి సంస్కరణలు చేపట్టినా తాను మద్దతుగా ఉంటామని చెప్పారు. వీటికి అవసరమైన నిధులు కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడి మంజూరు చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ అటవీ సంరక్షించుకునే, అటవీ వనాలను సంరక్షించుకునే దాంట్లో మన దేశం చాలా గొప్పది. మీరు రాజస్థాన్లోని దాదాపు 300 సంవత్సరాల క్రితం, 300 ఏళ్ల క్రితం అమృతాదేవిని ఒక బిష్ణోయ్ తెగ, ఆవిడ మనం ముళ్ళ చెట్లు అనుకుని వదిలేసే మన జమ్మి చెట్లని అక్కడున్న రాజు, ఆయన జోధ్పూర్ మహారాజు కొట్టేయి నాకు ప్యాలెస్ కావాలంటే వాళ్ళు ప్రతి మొక్కని పూజిస్తారు. ప్రతి మొక్కని, పశువుని పూజించి అలాంటి తెగ, అటవీ తెగ అంటే జంతువుని సంరక్షించుకునేదే. కానీ ఆ కొట్టేస్తాను అని సైనికులను పంపించి చేస్తే వాళ్ళు అడ్డుపడ్డారు. అడ్డుపడితే నరికేస్తామని చెప్పారు. మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ చెట్టు నరకడానికి లేదు అని చెప్పి ఆవిడ చెట్టును కౌగిలించుకుంటే ఆవిడ పిల్లలు తీసుకొచ్చారు. పిల్లలు కూడా నరికేస్తామంటే పిల్లలు కూడా ఏం చేశారంటే, 2 ఆడపిల్లలు, వాళ్ళు కూడా చెట్లను కౌగిలించుకొని మా ప్రాణాలు తీసేయండి, కానీ మా చెట్లు మేము వదులుకో, మేము సంరక్షించుకునే చెట్లు ఇవి, మేము వదలం, ఇవి మా దేవతలు కాదు. సైనికులు అడ్డగోలుగా నరికేశారు. ఆడవాళ్ళ కదా వచ్చిందంటే మళ్ళీ పక్కనున్న ముసలి బతుకంతలు వచ్చారు. మేము మా చెట్లు నరికేసి మేము పట్టుకుంటాం, వాళ్ళని నరికేశారు. ఇంకా ముందుకు వచ్చి ముసలోళ్ళు అయిపోయారు, ఇంకా రెచ్చిపోతుంటే రాజుగారి సైనికులు మొత్తం ఊరంతా వచ్చి దాదాపు 300 మంది చెట్లను సంరక్షించడానికి ఎదురు దాడి చేయకుండా చెట్లను కౌగులించుకొని కొట్టొద్దనడానికి మరి తలల్ని బలిదానం ఇచ్చేశారు, ప్రాణాలను బలిదానం ఇచ్చేశారు, తలలు అడ్డగోలుగా నరికేశారు. అలాంటి అమృతాదేవి ఆ నేపథ్యంలో విష్ణువు తెగ ఎంత తెగించగలదు, అటవీ సంరక్షణ కన్నా స్ఫూర్తిని మన జాతీయ అటవీ వీరుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం ఈ మధ్యన జరుపుకున్నాం. అలాంటి కోవకు చెందిన వ్యక్తే పందిరిపల్లి శ్రీనివాస్ గారు, మన ఇందాక ప్రస్తావించిన 23 మంది మన కోసం మన ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళని గుర్తుంచుకోవడం వాళ్ళ బాధ్యత. నాకు ఎందుకు ఇందాక మీకు చెప్పినట్టుగా అటవీ పర్యావరణం ఎందుకు ఇస్తుంది, ఒకటి నాకు విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారి వనవాసి పుస్తకం ఎంత స్ఫూర్తినిచ్చిందో, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కథ, గంధర్వగుడి అని కన్నడ కంఠీలో రాజ్ కుమార్ గారు యాక్ట్ చేసింది. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కథ అది. నాకు అది గుర్తుండిపోయింది. ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎంత చేయగలడు అనేది నాకు అది చిన్నప్పటి నుంచి గుర్తుండిపోయి, నాకు అందుకు ప్రత్యేకంగా అటవీ శాఖ అధికారుల మీద నాకు చాలా గౌరవం. చేనేత రంగంలో మహిళలు రాణించాలని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి విజయవాడ బైపాస్ లోని కొలనుకొండ సమీపంలో పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన పద్మశాలి భవనానికి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. మంగళగిరిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీవర్స్ సేల ఏర్పాటు చేసి చేనేత కుటుంబాలకి అండగా నిలిచామని ఈ సందర్భంగా తెలిపారు. చేనేత వర్గానికి చెందిన పేద విద్యార్థులు, చేనేత కుటుంబాలకి దాదాపుగా 3 కోట్లకు పైగా సహాయ సహకారాలు అందించినట్లు గుర్తు చేశారు. చేనేత మహిళలకి పెద్ద ఎత్తున ఆధునిక రాట్నాలని పంపిణీ చేశామని తెలిపారు.
తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అధికారులకి వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధ్యక్షులు జగన్ పై ఆ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని చెప్పారు. 20 ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులకి ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని, ఘోరమైన తప్పిదాలు చేయించారని జగన్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. మాజీ సీఎం అయిన ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారని, కొంచెమైనా బాధ్యత లేకుండా సప్త సముద్రాలు అవతల ఉన్న పట్టుకొస్తామని, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిని రిటైర్ అయినా వదలబోమని డీజీపీని ఉద్దేశించి మాట్లాడడం సరికాదని చెప్పారు. అధికారులు తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నారని, మీరు బెదిరిస్తే ఎవరు బెదిరిపోరని అన్నారు. అధికారులపై చిన్న ఘాటు పడినా చూస్తూ ఊరుకోం, వారిపై చిన్న ఈగ వాలినా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలంగా తీసుకువెళ్లవలసిన నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా అని నిలదీశారు. షర్మిల గారికి సంబంధించి ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఆవిడకి ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు, నేను ప్రతిపాదన పంపగలను. నేను పబ్లిక్గా చెప్పడం అంటేనే ప్రతిపాదన. ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకొని ఆ థ్రెట్ అసెస్మెంట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని నేను చూస్తున్నాను. ఓకే ఓకే దీంట్లో ఒక అరగండి గంజాయి నేను మొన్న ఆశ్చర్యంగా చూశాను. గంజాయి ఎక్కడ అది మన ఏదో హాస్పిటల్ వెనక కొండపైన పెంచుతాను, వైజాగ్ నడిపొట్టులో కూడా పట్టుకొచ్చారు. అంటే మీకు భవిష్యత్తులో నేను ట్వీట్ కూడా చేశాను, దాన్ని ట్యాగ్ చేశాను హోమ్ మినిస్ట్రీకి కూడా. దీన్ని గంజాయి సాగుకి ప్రత్యేకించి డ్రగ్స్కి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా మాట్లాడతాం. వీ విల్ హ్యాండిల్ దట్. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే కూడా ఎక్కువ రెవెన్యూ ల్యాండ్స్లో ఎక్కువ ఉంది, మోర్ దెన్ రెవెన్యూ ల్యాండ్స్లో దాదాపు. అలాగే ఈ మధ్యన జస్ట్ చెప్పి నేను వెళ్ళిపోతాను. గత వైసీపీ నాయకులు, గత ముఖ్యమంత్రి ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నారు. ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారాయుడు గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం రిటైర్మెంట్ అయినా అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డా, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. ఇది నేను అధికారులు వాళ్ళకి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటే మీరు ఇలా బెదిరిస్తే అధికారులు ఎవరు బెదిరిపోరు. అలాగే గత కాలంలో ఉన్నతాధికారి ఒక ఆయన ఐపీఎస్ అధికారులందరినీ పిలిచి ఆయన చెప్పే మాట ఒకటే, ఈ ప్రభుత్వం 20 సంవత్సరాలు ఉంటుంది, అందుకని మీరు ఇష్టారాజ్యంగా చేసేని మీరు లైన్లో పడకపోతే మీరే ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళ చేత ఘోరమైన తప్పిదాలు చేయించారు. పాపం ఇంట్లో 7 ఏళ్ల బిడ్డ ఉన్న ఒక మహిళని కూడా పాపం ఆయన షిప్ క్యాప్టెన్, ఆయన కమర్షియల్ షిప్ క్యాప్టెన్, ఆవిడని కూడా అటెంప్ట్ మర్డర్ జైల్లో పెట్టేశారు. చిన్న ఇలా రోడ్డు మీదకి వచ్చి ఎవరు నిరసన చేస్తాను చూస్తుంటే ఆవిడ. మేము అలాంటి ప్రభుత్వం కాదు. నేను అలాంటి సమయాల్లో కూడా నేను మా జన సైనికులకి ప్రత్యేకించి పార్టీ తరఫున అందరికీ కూడా నేను చెప్పాను, మీరు ఎక్కడా కూడా లైన్ దాటి వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించకండి అని చెప్పి మీకు చాలా సందర్భాలు నేను తెలియజేశాను. అలాగే అధికారులు చాలాసార్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా కూర్చోబెట్టి ఒత్తిడిని అర్థం చేసుకోగలం, కనీసం మీరు బాధ్యత గట్టిగా మాట్లాడాం, కానీ ఎక్కడా మేము కూర్చొని మేము అంతూ చూస్తాం. ఒక గొప్ప ఆశయం, సాధన, బోధన, గొప్ప శోధన కలిస్తే తాడికొండ పాఠశాల. ఈ పాఠశాల మట్టిలో మాణిక్యాలను అందించిందని, తాము చదువుకున్న పాఠశాలకు చేయూతనివ్వాలని పూర్వ విద్యార్థులు ముందుకు రావడం అభినందనీయమని, ప్రభుత్వం తరపున పాఠశాల అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక రూపొందించామని, విద్యాపరంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం తాడికొండ గురుకుల పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై మాట్లాడారు. వసతులు ఉన్నాయో లేదో అనే విషయాలతో సంబంధం లేకుండా పాఠశాలలో చేరాలని పట్టుదలతో వచ్చిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి, డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ ఇలా గొప్ప గొప్ప కలలు కనాలని, వాటి సాకారానికి కృషి చేయాలని సూచించారు.
తాడికొండ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, వీరందరూ కూడా పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా టీచర్లకి సూచించారు. కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పాఠశాల పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చక్కగా ఇక్కడ ఇలా వినటానికి మీరు కూర్చుని చూస్తుంటే మాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీలాగనే మేము కూడా ఒకప్పుడు అట్లనే నేల మీద కూర్చొని కష్టపడి చదివితే ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాం. కాబట్టి స్కూల్లో వసతులు ఉన్నా లేకపోయినా, మట్టిలో కూర్చున్నా మీలో చాలా మంది కూడా మాణిక్యాలు మాలాగా తయారవుతారు. మీకు కావాల్సింది కేవలం పట్టుదల, ఇక్కడికి రావాలి అనేటువంటి పట్టుదల ఒక్కటి ఉంటే చాలు. మీకు తెలియకుండానే అన్ని జీవితం వల్ల ముందుకు తీసుకువెళ్తా ఉంటుంది. కాబట్టి జీవితంలో మంచి ఆశయం పెట్టుకోండి. ఒక కలెక్టరు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక లాయరు, లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా కూడా కలగనండి. మీలో ఎవరైనా కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇలా చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వారే. చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, నందమూరి తారక రామారావు గారిని తీసుకోండి, వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. అదేవిధంగా ఈ ప్రాంతం, ఈ స్కూల్ చూస్తా ఉన్నాం. ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళి ఎంతో మంది ర్యాంకులు తెచ్చుకున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. అంత దూరంలో ఉన్నా కూడా వాళ్ళ చిన్నప్పటి మధుర స్మృతులను మర్చిపోకుండా ఈ ప్రాంతానికి ఏదో ఒకటి మేలు చేయాలని మీరు కష్టపడుతున్న విధానం, ఇందాక మీ ప్రెజెంటేషన్ చూశాను. మీకున్నటువంటి ప్యాషన్, మీరు సంపాదించుకున్న దాంట్లో కొంత పెట్టడం, ఇవన్నీ కూడా చాలా మందికి ఆదర్శనీయం. ఇలాంటి గ్రామాల్లో జరుగుతున్నటువంటి సేవల్ని మిగిలిన ప్రాంతాలకు విస్తరించడం, మిగిలిన వారిని కూడా ఇన్స్పిరేషన్ గా వెళ్ళడం, మిగిలిన గ్రామాల్లో కూడా ఈ విధంగా ప్రతి స్కూల్స్ ని బాగు చేసే కార్యక్రమం కూడా మేము కూడా తీసుకుంటాం. ఇది మా ప్లాన్ లో ఉంది. ఇప్పుడు ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి ఏం కావాలి, ఒక స్కూల్ కావాలా, లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్ కావాలా, లేకపోతే ఒక వాకింగ్ ట్రాక్ కావాలా, ఇవన్నీ మేము తీసుకొని మా ఎంపీ ల్యాండ్స్ కానీ, ఎంపీ ల్యాండ్స్ ఫండ్లు ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్స్ ప్రతి గ్రామం నుంచి చాలా మంది ఎన్ఆర్ఐలు వెళ్ళున్నారు. వాళ్ళని కొంత, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఇవన్నింటినీ కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి మేము కూడా సాధ్యమైనంత వరకు ప్రతి గ్రామానికి కూడా సహాయం చేస్తాం. శ్రీకృష్ణదేవరాయల పాలన ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆయన పాలనలో అన్ని రంగాలు సమగ్రాభివృద్ధి సాధించాయని చెప్పారు. మహోన్నత వ్యక్తుల జీవితాల గురించి భవిష్యత్తు తరాలు తెలుసుకోవాలని చెప్పారు. నరసరావుపేట కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయల ట్రస్టు కాపు అన్నదాన సత్రం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడారు. మనం స్ఫూర్తి పొందటానికే మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేశారని అన్నారు. తెలుగు భాషను శ్రీకృష్ణదేవరాయలు అన్ని విధాల అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. మన రాష్ట్రంలో ప్రసిద్ధి కాంచిన దేవాలయాలను నిర్మించిన చరిత్ర ఆయనదేనని అన్నారు. మెడివల్ టైంలో 500 సంవత్సరాల క్రితం ప్రపంచం నలుమూల నుంచి కూడా వర్తకులు వచ్చేవారు. యూరోప్ నుంచి వచ్చేవారు, ఆసియా నుంచి వచ్చేవారు, అలాగే జపాన్ నుంచి ఇటువైపు నుంచి కూడా వచ్చేవారు. వచ్చిన వారందరూ కూడా హంపీని చూసి నోరెళ్ళ పెట్టుకుని చూసేవారు. ఆ సమయంలో 500 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఏ ఒక్క పట్టణం కూడా హంపీని ఢీకొట్టే విధంగా, హంపీ కంటే కూడా అడ్వాన్స్డ్గా అంటే అద్భుతంగా ఉండే పట్టణం ఎక్కడా కూడా లేదనేది కేవలం ఏదో మన వాళ్ళు రాసింది కాదు. ఇక్కడ భారతదేశంలో పుట్టిన వాళ్ళు రాసింది కాదు, చైనా నుంచి వచ్చిన వాళ్ళు రాశారు, ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు రాశారు. వాళ్ళందరూ చూసి నోరేళ్ళ పెట్టుకొని చూసేవాళ్ళు. ఇటువంటి పట్టణం ఒకటి ఉందా? కేవలం పట్టణం అంటే ఏదో 4 బిల్డింగ్సే కాదు, ఇటువంటి పరిపాలన ఇక్కడ జరుగుతుందా అని. పరిపాలన జరగడం అంటే ఏదో రాజుగారికి
అన్ని సౌకర్యాలు కల్పించి లేకపోతే రాణులకు అన్ని సౌకర్యాలు కల్పించి కాదు. పరిపాలన అంటే హంపి ఎక్కడో ఉంది, అక్కడి నుంచి 1000 కిలోమీటర్లు 500 కిలోమీటర్ల దూరంలో కూడా చెరువులు తీయటం, కాలువలు తీయటం, అక్కడ ఏదో ఒక దగ్గర ఉన్న దగ్గరే కాకుండా ఆ పరిపాలనని విస్తరింపజేసి దాని ద్వారా ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా ముఖ్యమైన సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో రైతులకైతే కానీ ఈ చెరువులు తీయటం వల్ల, కాలువలు తీయటం వల్ల ఏ విధమైన ఉపయోగాలు చేయాలి. తీయటం ఇవన్నీ తీసిన తర్వాత ఉపయోగం చేసిన తర్వాత చేసేదో చేతులు దుప్పుకోవడం కాదు, దాని ద్వారా దానికి కూడా ఆర్థిక వ్యవస్థ పైన కొద్దిగా ఉండాలి. మన రాజ్యం పెరగాలి, మనం పెరగాలి అంటే రైతులు కూడా బాగుండాలి. బాగుండి వారి వైపు నుంచి రావాల్సిన వారి చేతి మీద పని కల్పిస్తే మన రాజ్యం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అంత దూరం కూడా ఆలోచించి ఆ రోజు 500 సంవత్సరాల క్రితమే, ఇప్పుడు కూడా చెప్తారు ఇది రాయల చెరువు అని అంటారు చాలా ఊళ్ళో. చిత్తూరులో ఉంటుంది, తిరుపతి దగ్గర ఉంటుంది, రాయల చెరువు అని చెప్పి చాలా ఫేమస్. ఇలా చాలా చోట్ల ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది ఆ సమయంలో తీశారండి ఈ చెరువు అని. ఇరిగేషన్ మీద అంత దృష్టి సాధించడం జరిగింది. ఇందాక చెప్పాను కదా, ఏదో ఒకదాని మీద 2 దాని మీద చాలా వాటి మీద ఆయనకి పట్టు ఉండటం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు తిరుమల అయితే కానీ, శ్రీకాళహస్తి అయితే కానీ, ఏ టెంపుల్కైనా వెళ్ళండి, వెళ్తే అయ్యా ఇది ఎప్పుడు సరే వెలసింది ఒక సమయంలో వెలిసి ఉంటుంది. షుగర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్ కె రామలింగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆహారపు అలవాట్లతో పాటు సరైన వ్యాయామం, శుభ్రత పాటించాలని తెలిపారు. సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మధుమేహం, పాదాల పరిరక్షణపై ఉచిత వైద్య సలహా శిబిరం జరిగింది. ఈ శిబిరంలో పాల్గొన్న డాక్టర్ కె రామలింగేశ్వరరావు మాట్లాడారు. షుగర్ ఉన్న వారికి పుండ్లు తొందరగా మానవని చెప్పారు. శుభ్రత పాటించడం ద్వారానే పాదాల పరిరక్షణ సాధ్యమని వివరించారు. కార్యక్రమంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండర్ డాక్టర్ టి సేవాకుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు SHOలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్లో షుగరు వ్యాధిగ్రస్తులకి కాలి దెబ్బలు తగిలితే కాలి పుండ్లు ఎలా వస్తాయి, ఎలా మానటం అనేది వివరణగా చెప్పమని అనుకున్నాము. సో ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి కాళ్ళ పుండ్లు ఎందుకు వస్తాయి అని అంటే వాళ్ళకి న్యూరోపతి అనేది ఉంటుంది. న్యూరోపతి అంటే కాళ్ళకి స్పర్శ తెలియదు, అంటే నెర్వ్స్ బాగా డ్యామేజ్ అయ్యి న్యూరోపతి వచ్చేటప్పటికి వాళ్ళకి కాళ్ళకి సూదులు, గుండు సూది దెబ్బ తగిలిన వాళ్ళకి స్పర్శ తెలియదు అసలు. ఆ తెలియకపోయేటప్పటికి ఆ కాలికి చర్మం లెగిసి పుండు లెగిసినా కూడా వాళ్ళకి తెలియదు. ఆ తెలియకుండా కొన్ని రోజులు గడుస్తుంది. తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పి ఇదేంటి కాలు ఇట్లా ఉందంటే అప్పుడు గ్రహించి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, దాని పర్యవసానం జరుగుతుంది. అట్లాగే న్యూరోపతి వచ్చినందువల్ల పుండ్లు లెగవటానికి కాదు, స్పర్శే ఉండదు. అది ఒకవేళ పుండు వచ్చిన తర్వాత పుండు మానవు. ఎందుకు అనంటే ఇష్కీమియా అంటే రక్త ప్రసారం తగ్గిపోతుంది. గుండె నుంచి కాళ్ళకి చేరే రక్త ప్రసారం షుగర్ పేషెంట్లో వయసు వచ్చే కొందికి 60 పైసలు 60% ఉంటుంది, ఒక్కోసారి 50% ఉంటుంది, ఒకసారి 30% ఉంటుంది. అదే అందువల్ల కాలి పుండ్లు కూడా మానటం అనేది లేట్ అవుతూ ఉంటుంది. నివారణ మార్గాలు నివారణ అంటే కాళ్ళు షుగర్ పేషెంట్లు అందరూ కాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చేతులు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో కాళ్ళు కూడా. ఇందాక కూడా చెప్పాను, ఎవరైనా ఇంటికి వెళ్ళారు, పొద్దున స్నానం చేసినప్పుడు ఎవరి కాళ్ళు వాళ్ళే చూసుకోండి. ఒక్క నిమిషం కూడా పట్టదు. చూసుకొని దాంట్లో ఎర్రగా ఉందా, ఎక్కడన్నా తేడాలు ఉంటే అప్పుడు దాన్ని వెంటనే మీరు గ్రహించవచ్చు, ఓహో ఏదో మార్పు వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు. సో ఎవరి పాదాలు వాళ్ళు ప్రతిరోజు 1 కాదు 2 సార్లు అయినా శుభ్రంగా కడిగేసుకొని చూసుకోండి. మార్పులు ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ గారిని కలవండి. ఎవరి పాదాలు వాళ్ళే సంరక్షించుకోవటం. అది నేను MS జనరల్ సర్జన్ అండి, గుంటూరులోనే.
30 years బట్టి ఇక్కడే బ్రాహ్మణ సేవా సమితి బ్రాడీపేట గుంటూరు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక వన సమారాధన ఘనంగా జరుపుకుంటున్నామని కార్యదర్శి తుల్లూరు ప్రకాష్, ప్రోగ్రాం కన్వీనర్ నందిరాజు పాండు రంగారావు తెలిపారు. బ్రాహ్మణ బంధువులందరూ కలిసి కార్తీక వన సమారాధనను ఒక వేడుకగా నిర్వహించుకుంటామని వివరించారు. గుంటూరు అమరావతి రోడ్డు హిందూ ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో బ్రాహ్మణ సేవా సమితి బ్రాడీపేట గుంటూరు ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఆదివారం ఆడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక పూజలతో పాటు విశేష అభిషేకాలు జరిగాయి. అలాగనే చిన్నారులతో పాటు యువతి యువకులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు ఆరు లక్ష్మీపతి, కోశాధికారి కర్లపాలెం బాలకృష్ణ, గొల్లపూడి రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తుల్లూరు ప్రకాష్, బ్రాహ్మణ సేవా సమితి కార్యదర్శిని. ఈరోజు బ్రాహ్మణ సేవా సమితి బ్రాడీపేట 1-13 అడ్డ రోడ్డు వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ కార్తీక వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం 1983లో బ్రాహ్మణ సేవా సమితి స్థాపించినప్పటి నుంచి సుమారుగా 40 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆటంకం లేకుండా, బహుశా కోవిడ్ టైంలో చేసి ఉండకపోవచ్చు, అప్పటి నుంచి ఈ రోజు వరకు గుంటూరు పట్టణంలో అతిపెద్ద బ్రాహ్మణ కార్తీక సమారాధన మెగా ఈవెంటు మనం జరుపుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగా ఈరోజు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈ యొక్క 40వ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో సుమారుగా 2000 నుంచి 2500 వరకు గుంటూరు పట్టణంలో నుండి సమీప ప్రాంతాల్లో నుంచి బ్రాహ్మణ బంధువులందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దిగ్విజయం చేస్తున్నారు. అలానే ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున మేము ఇక్కడ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి సాయంకాలం 3:30-4 వరకు కూడా బ్రాహ్మణ సమారాధన జరుగుతుంటుంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క అందరికీ నమస్కారం అండి. నా పేరు నందిరాజ్ పాండురంగారావు. నేను ఈ ప్రోగ్రాం యొక్క కన్వీనర్ని. ఈరోజు మా సెక్రటరీ గారు చెప్పినట్టు 40వ కార్తీక వన సమారాధన జరుపుకోవడం అంతా ఆనందకరంగా ఉంది. సుమారు ఒక 2,500 మంది బ్రాహ్మణులు చోట గ్యాదర్ అవుతున్నామంటే అది చాలా చిన్న విషయం కాదు, గొప్ప విషయమే. ఈరోజు ఉదయం నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, విష్ణు సహస్రనామ పారాయణము మరియు లలితా సహస్ర పారాయణం జరుగుతోంది. ఇది అయిన తర్వాత చిన్నపిల్లలకి ఆటల పోటీలు ఉన్నాయి. తర్వాత తంబోలా కార్యక్రమం ఉంది. ఆ తర్వాత కార్తీక సమారాధన భోజన కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో అత్యధికంగా బ్రాహ్మణులు పాల్గొంటున్నారంటే అది నభూతో నభవిష్యత్తుగా ఉంది. ఈ యొక్క గుంటూరు మొత్తంలో 40 సంవత్సరాలుగా 2,000-2,500 మంది బ్రాహ్మణులు కార్తీక సమారాధన పాల్గొనడం మాకెంతో గర్వకారణం అని చెప్పేసి బ్రాహ్మణ సేవా సమితికి ఒక గర్వకారణంగా తెలియపరుస్తుంది. ఏపీలో 5 ఏళ్ల పాటు శాంతి భద్రతల్ని రౌడీ మూకల చేతుల్లో వైసీపీ అధినేత జగన్ పెట్టారని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే జగన్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు. సొంత తల్లి చెల్లిపై తప్పుడు పోస్టులు పెట్టించిన హీన మనస్తత్వం గల వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాల కేసుల్లో తొలి ముద్దాయిగా జగన్ ను చేర్చాలని అన్నారు. ఆయన చేసిన విద్వేషపు వ్యాఖ్యలు, పోస్టులపై కేసులు పెట్టాలని చెప్పారు. పేదల ఇల్లు, జగనన్న కాలనీల పేరిట దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై నటి కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ని గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు. తాజాగా విజయవాడ సిఐడి కోర్టు 3 రోజుల పాటు సిఐడి కస్టడీకి అనుమతినిచ్చింది. దీంతో విచారణ నిమిత్తం కుక్కల విద్యాసాగర్ ని గుంటూరు తీసుకువచ్చిన పోలీసులు తొలుత జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. గుంటూరు సిఐడి కార్యాలయంలోనే 3 రోజుల పాటు విద్యాసాగర్ ని సిఐడి అధికారులు విచారించనున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం తొలి రోజే పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ ఏపీ అసెంబ్లీ సమావేశాలకి తప్పనిసరిగా హాజరు కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టుల తరపున ప్రతినిధులు ఎవరూ లేకపోవడంతో అధికార పార్టీని ప్రశ్నించే వారి లేరని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా అధికార పక్షంలో ఉందని చెప్పారు. వైసీపీ ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ప్రజల తరపున సమావేశాలకి హాజరు కావాలని ఈ సందర్భంగా సూచించారు. వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించాలంటే జగన్ తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.